మనం నిన్న క్రిటికల్ డాంపింగ్ దగ్గర ఆగామమ్మా. మనం డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్లో ఇప్పుడు దానికి కొంచెం కంటిన్యూషన్ దాన్ని చూద్దాం. చూసి తర్వాత టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు మనం నిన్న క్రిటికల్ డాంపింగ్లో 3 కండిషన్స్ చూసాం. ఏమేం కండిషన్స్? మనకి r²/4m² - s/m ఈ కండిషన్స్ మనం చూసింది. r²/4m² - s/m ఏం చూసాం? పాజిటివ్, జీరో ఆర్ నెగిటివ్. పాజిటివ్ అయితే ఏం చెప్పుకున్నాం? పాజిటివ్ అయితే హెవీ డాంప్డ్ అని చెప్పాం. అండ్ క్రిటికల్లీ డాంప్డ్ అయితే ఏంటి? దట్ ఈస్ జస్ట్ ఆసిలేషన్ రావాలా వద్దా అన్నట్టుగా జస్ట్ ఒక హాఫ్ సైకిల్లో ట్రై చేసి ఆగిపోయింది. చూసారు కదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా. r²/4m² = s/m. ఇంకొక కండిషన్ మనకు మిగిలిపోయింది. దట్ ఈస్ r²/4m² - s/m less than r²/4m² less than s/m. System is lightly damped and gives oscillatory damped harmonic motion. ఇదేంటి అనేది మనం చూద్దాం. ఇది మనం జస్ట్ ఒక్కసారి చూసి చూడండి. when r²/4m² less than s/m, what happens? less than r²/4m², r²/4m² - s/m. r²/4m² - s/m హోల్ పవర్ హాఫ్. మనకేమవుతుందమ్మా? ఈ క్వాంటిటీ లెస్ అన్నప్పుడు, ఈ క్వాంటిటీ లెస్, ఇది ఎక్కువ అన్నప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ క్వాంటిటీ వస్తుంది. నెగిటివ్ క్వాంటిటీని మనం ఏమంటాం? మైనస్. దట్ క్వాంటిటీ వీఆర్ కాలింగ్ యాజ్ ఇమాజినరీ క్వాంటిటీ. మనం ఏం చెప్తాం దాన్ని? మైనస్. ఏం చెప్తాం? -1 ఇంటూ ఏం చేస్తాం? s/m మైనస్ r²/4m² అని చెప్తాం. ఈ మైనస్ క్వాంటిటీ వచ్చిన దాన్ని ఏమంటాం? ఇమాజినరీ క్వాంటిటీ. దాన్ని ఏం చేసాం చూడండి. r²+r−r²/4m² - s/m హోల్ పవర్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు +r- బోత్ సైడ్స్ +r- తీసుకున్నాం. -1 అండర్ స్క్వేర్ రూట్ తీసుకుంటే -1 హోల్ స్క్వేర్. చూడండి, s/m r²/4m² మనకి వచ్చింది. దీన్ని ఈ -1 ఏం రాద్దామమ్మా? -1 we know that i² ఇమాజినరీ క్వాంటిటీ i² is equal to -1. i² is equal to -1. ఆ -1 ప్లేస్లో మనం ఏం రాసాం? i² రాసాం. i² అండర్ స్క్వేర్ రూట్ గివ్స్ i. సో ఇదేమవుతుందో చూడండి. +r−r²/4m² - s/m హోల్ పవర్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు +r- i s/m -r²/4m². ఇది మనకు వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ ఫార్ములా. మనకేంటి ఈక్వేషన్ ఏంటి? x is equal to c1 e power -pt ఏముంది? e power qt ఉంది కదా, ప్లస్ c2 e power -pt e power -qt ఉంది కదా. q ఏమనుకున్నాం? ఇదే కదా q. మనం అనుకున్న q ఏంటి అక్కడ? ఇదే కదా. క్యూని, ఈ క్వాంటిటీనే మనం q అనుకున్నాం. అదే రాసాం చూడండి. c1 e power -RT/2m e power. ఇక్కడ q ఏమైందమ్మా? q ఇమాజినరీ క్వాంటిటీ వచ్చింది కాబట్టి ప్లస్ ఒకసారి ఒకసారి తీసుకుని నెక్స్ట్ ఆ ఈక్వేషన్ ఇలా రాసాడు. దీన్ని ఇలా కూడా రాయాల్సిన అవసరంలా. దీని మొత్తాన్ని ఏమనుకున్నాడో చూడండి. దీని మొత్తాన్ని i θ అనుకుందామా? i θ i ωt
అనుకున్నాం అనుకోండి, ఐ తీటా టీ ఏమవుతుందో చూద్దాం. పుట్ దీన్నే అనుకుందాం, తీటా అనుకుందాం అంటున్నాడు. తీటా అనుకుంటే ఏమవుతుందో చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ మైనస్ RT e పవర్ ఐ తీటా ప్లస్ C1 e పవర్ మైనస్ RT బై 2m e పవర్ మైనస్ ఐ తీటా ఇదే కదా వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఐ తీటా ఇంటూ టీ కూడా ఉంది కదా, ఐ తీటా ఇంటూ టీ కామన్ తీస్తే ఇదేమైద్దో చూద్దాం. చూడండి అదే ఫామ్లో వచ్చిందో. రీరైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దాన్నే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం కామన్ తీసాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు C1 ఈ పవర్ ఐ ఒమేగా టీ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. దాన్ని ఆ మొత్తాన్ని ఇందాక మనం రాసామే, ఆ మొత్తం క్వాంటిటీని ఒమేగా డాష్ అనుకోమంటున్నాడు. ఒమేగా డాష్ C1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ RT బై 2m కామన్ తీసాం. C1 ఈ పవర్ మన ఐ క్వాంటిటీ ఉందే క్యూ డాష్, దానిలో ఒమేగా టీ మైనస్ ఐ ఒమేగా డాష్ టీ. వేరే ఒమేగా డాష్ ఏమవుతుంది? ఇందాక నేను తీటా అనుకోమన్నాను, దాన్ని ఒమేగా అనుకుంటే సరిపోతుంది. దీంట్లో C1 ఈజ్ ఈక్వల్ టు C1 ఏమనుకోమంటున్నాడు? A/2a ఈ పవర్ ఐ తీటా అనుకోండి. C2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ A/2 ఈ పవర్ ఐ తీటా అనుకుంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ RT బై 2m C1కి బదులుగా A/2i ఈ పవర్ ఐ తీటా ఈ పవర్ ఐ ఒమేగా డాష్ టీ మైనస్ C2కి బదులుగా మనం ఇది అనుకోమంటున్నాం కదా, A/2i ఈ పవర్ మైనస్ ఐ తీటా ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా డాష్ టీ. ఇది రాస్తే ఏమైందో చూడండి. దీంట్లో ఈ రెండిట్లో ఏ పవర్ 2i కామన్ తీస్తే ఏమైందో చూడండి. ఏ పవర్ 2i కామన్ తీస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఈ పవర్ మైనస్ RT బై 2m ఏం కామన్ తీయచ్చు? A/2i కామన్ తీద్దాం. A/2i కామన్ తీద్దాం. A/2i కామన్ తీస్తే ఇంకేం మిగిలిందో చూడండి. A/2i కామన్ తీస్తే ఈ పవర్ ఐ ఒమేగా డాష్ టీ ఇది ఉంది కదా, ఈ పవర్ ఐ తీటా ఐ ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా డాష్ టీ ఈ పవర్ మైనస్ ఐ తీటా. మొత్తం కలిపితే ఏమైందో చూడండి.
దీంట్లో దాంట్లో ఏమి రాయొచ్చు చూడండి అమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2i a by 2i a by 2i e power minus rt by 2m దీంట్లో ఏమైతే చూడండి అమ్మా. ఈ పవర్ ఐ కామన్ దిద్దాం. ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ ఈ పవర్ మైనస్ ఐని కామన్ దిద్దాం. కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ? ఒమేగా టీ ప్లస్ 5. సో ఈ 2iని కూడా ఇటు తీసుకొచ్చేద్దాం. ఈ 2iని కూడా తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ఆర్టీ బై 2m ఈ పవర్ మొత్తం బ్రాకెట్లో ఉన్నది ఇదంతా డివైడెడ్ బై 2i. ఏమవుతుంది? దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా డాష్ టీ ప్లస్ 5. ఒమేగా డాష్ టీ ఇక్కడ ఉంది అదే కదా, ఒమేగా డాష్ టీ ప్లస్ 5. దాన్నే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా డాష్ టీ ప్లస్ 5. దీనికి ఒక టర్మ్ ముందు ఒక టర్మ్ ఉంది. ఏంటి ఇది? మొత్తాన్ని ఇది ఒక టర్మ్ ఉంది కదా, ఈ పవర్ మైనస్ ఆర్టీ బై 2m. దీన్నే ఓవరాల్ ఈక్వేషన్ ఇలా రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ఆర్టీ బై 2m సైన్ ఒమేగా డాష్ టీ ప్లస్ 5. అంటే ఏంటి చూడండి, ఇది ఏ సైన్ ఒమేగా డాష్ అనేది ఏంటమ్మా? ఆసిలేటరీ బిహేవియర్. ఏ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ లాగే ఉంది చూడండి. సో ఆసిలేటరీ, కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అడిషనల్గా ఉంది. ఇక్కడ ఒక మైనస్ ఆర్టీ బై 2m. దీన్నే డాంపింగ్ ఫ్యాక్టర్. దీనివల్లనే మనకి మైనస్ డివైడెడ్ బై కదా అదే అర్థమయ్యేది. ఇక్కడ ప్లస్ క్వాంటిటీ మామూలు కిందకి వస్తే ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా డాష్ టీ డివైడెడ్ బై సంథింగ్. దట్ మీన్స్ దిస్ క్వాంటిటీ ఈజ్ ఎఫెక్టింగ్ ఆసిలేటరీ ఫంక్షన్. ఏ సైన్ ఒమేగా టీ ఆసిలేటరీ ఫంక్షన్ని ఇచ్చేస్తుంది. దీన్ని డాంపింగ్ ఫ్యాక్టర్ అంటాం. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ విత్ ఆసిలేటరీ బిహేవియర్. This quantity minus e power minus rt by 2m is called as damping factor. So displacement including damping factor మనకి solution వచ్చేసింది. సో ఇది x is equal to చూడండి, x is equal to a e power minus rt by 2m sin omega dash t plus 5. where omega dash ఇందాక మనం అనుకున్నాం కదా s by m ఐ టర్మ్తో అనుకున్నాం. ఐ టర్మ్ని ఎలిమినేట్ చేసాం కాబట్టి ఒమేగా డాష్ ఎస్ బై ఎం మైనస్ ఆర్ స్క్వేర్ బై 4m². ఇది మనకి ఈ ఫ్యాక్టర్ ఏమైందమ్మా? మనకి ఈ ఫ్యాక్టర్ని డాంపింగ్ ఫ్యాక్టర్. దీనివల్లనే మనకి ఆసిలేషన్స్ ఏ సైన్ ఒమేగా టీ అనేది ఏంటి? ఇన్ఫైనైట్లీ ఆసిలేటర్, దట్ ఈస్ ఎండ్లెస్ సైన్ వేవ్. వెరస్ దిస్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ డాంప్డ్ అంటే ఏమవుతుంది? కొద్దిసేపటికి డాంపింగ్. మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో వేవ్స్ ఏమవుతాయి? ఫస్ట్ బాగా వస్తాయి, తర్వాత రాన్ ఏమవుతాయి? తగ్గిపోయి ఆగిపోతాయి. ఇది కదా డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. దానికి రీజన్ ఏంటమ్మా? ఈ ఫ్యాక్టర్ ఉండడం వలన దిస్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ద డాంపింగ్. దిస్ ఫ్యాక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ డాంపింగ్ ఫ్యాక్టర్. అండ్ ఆసిలేటరీ బిహేవియర్ ఇంక్లూడింగ్ ఆసిలేటరీ బిహేవియర్ ఉంది కాబట్టి దీన్నే damped oscillations. This equation represents damped oscillations. This factor is called as damping factor అని
అంట. నెక్స్ట్ వేవ్ ఈక్వేషన్ తెలుసు కదా, డాంపింగ్. రాను ఏమవుతుందమ్మా, టైం టు టైం మనకి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, తగ్గిపోయి కొద్దిసేపటికి కంప్లీట్గా కొద్దిసేపటికి ఏమైపోతుంది, ఎండ్ అయిపోవడానికి కూడా మనం ఎండ్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం, ఫస్ట్ ఆసిలేషన్స్ ఇలా వస్తాయి. మనం సింపుల్ పెండ్లమే ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆసిలేషన్స్ బాగా మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వస్తాయి. తర్వాత రాను కొద్దిసేపటికి ఏమైపోతాయమ్మా, డిక్రీజ్ అవుతా వస్తాయి డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్సెస్. ఆ ఎయిర్ రెసిస్టెన్సెస్ కాజ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి, ఇదే డాంపింగ్ ఫ్యాక్టరే. డాంపింగ్ ఇప్పుడు చూసామే, ఈ పవర్ -RT/2m, ఈ ఫ్యాక్టర్ వల్లనే మనకి డాంపింగ్ అనేది వస్తుంది. సో ఇది వేవ్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద వేవ్ ఈక్వేషన్ ఫర్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. సమ్మరీ చూద్దాం. ఇది కదా మనకి అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, m × d2x/dt² + r × dx/dt + s/x, sx = 0. సొల్యూషన్ ఏమనుకున్నాం, x = Ce⁴t, e⁴t. దాన్ని 2 సార్లు డిఫరెన్సియేషన్ చేసాం, 2 సార్లు dx/dt ఒకసారి చేసాం, d2x/dt² చేస్తే ఈక్వేషన్ వచ్చింది. దానికి సొల్యూషన్ ఏంటి, ఇదే ఫామ్లో ఉంది, ax² + bx + c ఫామ్లో ఉంది కాబట్టి దానికి సొల్యూషన్ ఏమని చెప్పానమ్మా, -b + r -√b² - 4ac వేస్తే ఆల్ఫా వచ్చింది. ఇది చూడండి, ఈ ఫ్యాక్టర్ ఉందే r/2m అన్నిటికీ కామన్. దిస్ ఫ్యాక్టర్ contains 3 conditions, that is r²/4m² is greater than s/m is equal to less than. దీన్ని బేస్ చేసుకుని మనం హెవీ అయితే ఏంటి, r²/4m² గ్రేటర్ దాన్ s/m కనుక అయితే దాన్ని హెవీ డాంప్డ్ అన్నాం, ఈజ్ ఈక్వల్ టు అంటే క్రిటికల్లీ డాంప్డ్ అన్నాం, లెస్ దాన్ అంటే డాంప్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని. దీంట్లో హెవీ డాంప్డ్ ఇవన్నీ చూసాం కదమ్మా, r/2mని p అనుకున్నాం. దీంట్లోనేమో క్రిటికల్ డాంప్డ్లో a + bt e⁻−pt అనుకున్నాం. ఇప్పుడు మనం చూసింది సింపుల్ హార్మోనిక్ మోషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాంప్డ్ హార్మోనిక్లో 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చెప్పామమ్మా, 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాగరిథమిక్ డిక్రిమెంట్, రిలాక్సేషన్ టైము, ఆర్ మాడ్యులస్ ఆఫ్ డికే, క్యూ వాల్యూ ఆఫ్ డాంప్డ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఈ 3 5 మార్క్స్కి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్లో ఇదొకటి. లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటే ఏం లేదమ్మా, ముందు మనం ఈ వేవ్స్ చూసాం కదా, దీని యాంప్లిట్యూడ్కి తర్వాత వచ్చే యాంప్లిట్యూడ్కి దీన్ని ఏమనుకున్నాం, దీని యాంప్లిట్యూడ్ని a0, దీని యాంప్లిట్యూడ్ని a1 అనుకుంటే లాగ్ ఆఫ్ a1/a0, log of a1/a0 is a quantity delta. ప్రతిదానికి రిమైన్స్ కాన్స్టెంట్. ఇదేమవుతుంది a2, ఇదేమవుతుంది a3. ఏమంటాడు, a1/a0 is equal to a2/a1 is equal to a3/a2 and so on. That is a constant quantity. That quantity log of a1/a0 is equal to log of a2/a1 is equal to log of a3/a2 is equal to constant. That is delta. That delta is called as logarithmic decrement. ఇప్పుడు అర్థమైందమ్మా మీకు logarithmic decrement అంటే ఏంటో, log of ఫస్ట్ a0, ఫస్ట్ వేవ్ అంటే డాంపింగ్ ఏం లేకుండా వస్తుంది. తర్వాత డాంపింగ్తో a1/a0 is equal to log of a1/a0 is equal to log of a2/a1 అలా వేసుకుంటూ పోతే దట్ రిమైన్స్ కాన్స్టెంట్. log of this quantity divided by this quantity remains constant. That quantity we are calling as logarithmic decrement. సో లాగరిథమిక్ డిక్రిమెంట్కి ఏంటో చూడండి, ఎనర్జీ m⍵² ఉంది కదా, m ఆల్ఫా ఒమేగా. లాగరిథమిక్ డిక్రిమెంట్ చూడండి, ఇది కదా మనకి సొల్యూషన్.
ఇది మనకి సొల్యూషన్. ఇది మనకి ఇందాక మనం ఆసిలేటరీ సొల్యూషన్ చూసాం కదమ్మా, ఇదే కదా మనకు వచ్చింది ఆసిలేటరీ సొల్యూషన్. సైన్ టర్మ్ ఉంది, ఏ సైన్, ఇదేమో డాంపింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాం, డాంపింగ్ ఫ్యాక్టర్. దీంట్లో ఏమనుకోమంటున్నాడంటే ఇన్ ఆర్డర్ టు మెజర్ లాగరిథమిక్ డిక్రిమెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దిస్ ఫై ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనీషియల్గా డాంపింగ్ ఏమి ఉండదు కదమ్మా, డాంపింగ్ ఏం ఉండదు. ఆ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోమన్నాడు, ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏని అనుకోమన్నాడమ్మా, ఏ నాట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదేమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఎంత అవుతుందమ్మా, ఇది మొత్తం ఈ పవర్ 0 అంటే ఎనీ పవర్ 0 ఈజ్ 1. సో ఇది 1 సైన్ ఒమేగా డాష్ టీ సున్నా కదా, టీ అలా ఉంచుదాం, ప్లస్ 5/2. టీ అప్పుడు యాంప్లిట్యూడ్ ఏంటి అనేది చూస్తున్నాం. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా 5/2 సైన్ ఆఫ్ 5/2 ప్లస్ సంథింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ కాస్ ఒమేగా టీ అని వచ్చింది. ఏ నాట్ కాస్ ఒమేగా డాష్ టీ, ఇదేగా మనకు వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది చూస్ 5, ఈ డాంపింగ్ ఫ్యాక్టర్ని కూడా తీసుకున్నాడు, e పవర్ మైనస్ RT/2m. ఎక్స్ ఇది. దీనిలో లాగరిథమిక్ డిక్రిమెంట్ అనేది చెప్పే కదా, ముందు వేవ్ తర్వాత వేవ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇదిగోండి, దిస్ యాంప్లిట్యూడ్ డివైడెడ్ బై దిస్ ఏ నాట్ A1 A2. చూడమ్మా, ఏ నాట్ దీని యాంప్లిట్యూడ్ A1, తర్వాత వేవ్ అదే డైరెక్షన్లో తీసుకున్నాడులే, A1 తర్వాత A2. ఏమవుతుందో చూడండి, τ1 కంప్లీట్ ఆసిలేషన్ పట్టే టైం పీరియడ్ τ1 డాష్ అలా తీసుకున్నాం. దాన్నే చూడండి, τ1 కనుక అయితే 2π ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t అని చెప్పాం కదమ్మా, ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ టు 2π/τ డాష్ చెప్పాం. A1 ఈజ్ ఈక్వల్ టు 1 పీరియడ్ కనుక మనం తీసుకుంటే A1 ఈజ్ ఈక్వల్ టు A0 e పవర్ మైనస్ RT బై సైన్ ఒమేగా టీ, అది ఉంది కదా సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఒమేగా డాష్ టీ ప్లస్ 5 ఉంది కదమ్మా, అది మ్యాక్సిమం కనుక అనుకుంటే 5/2 కనుక అనుకుంటే, ఎందుకు 5/2 అనుకున్నాం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటుంది వాల్యూ ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ మనం వాల్యూ తీసుకుంటుంది, ఇక్కడ సైన్ వాల్యూ ఎంతమ్మా, సైన్ 90 అయితే కదా మ్యాక్సిమం, అందుకని అక్కడ మనం తీసుకుంటున్నాం ఈ వాల్యూని, సైన్ ఒమేగా డాష్ టీ ప్లస్ 5ని 90 degrees తీసేసుకున్నాం. సో A0/A1 ఈజ్ ఈక్వల్ టు A0/A1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఇదేమవుతుంది ఇటు తీసుకెళ్దాం, అదే వేస్తాను ఉందండి, A0/A1 ఈజ్ ఈక్వల్ టు ఇది వెళ్ళిపోయింది, ఇది ఇటు రావాలి, 1/e పవర్ మైనస్ R/2m ఇంటూ టౌ డాష్ పైకి వెళ్తే ఏమవుతుందమ్మా, A0/A1 ఈజ్ ఈక్వల్ టు A0/A1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి,
ఏ నాట్ బై A1 ఈజ్ ఈక్వల్ టు పైకి వెళ్తే మైనస్ క్వాంటిటీ పైకి వెళ్తే ఏమవుతుంది ఈ పవర్ ఆర్ టౌ డాష్ బై 2m టౌ డాష్ బై 2m ఇది మనకి ఈ పవర్ దీన్నే టౌ డాష్ బై 2m ఏమనుకోమన్నాడమ్మా ఆర్ టౌ డాష్ బై 2mని డెల్టా అనుకోమన్నాడు ఇదేమవుతుంది ఈ పవర్ డెల్టా దట్ డెల్టా ఈజ్ కాల్డ్ as లాగరిథమిక్ డిక్రిమెంట్ ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథం తీసుకున్నాం ఈ లాగరిథం తీసుకుంటే ఏమవుతుంది లాగ్ ఆఫ్ ఏ నాట్ బై A1 is equal to delta log e to the base e log e to the base e ఏమవుతుందమ్మా మనకి to the base e 1 that is equal to delta. So delta is equal to log of A0 by A1 that is equal to A1 by A2 is equal to delta remains constant. That quantity is called as logarithmic decrement. ముందు లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటే ఏంటి లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటే చూడండి A0 A1 డివైడ్ log of A1 divided by A0 is equal to log of A2 divided by A1 is equal to something and ఇంకా వెళ్ళిపోతా ఉంటే that quantity is equal to delta remains constant. That means this amplitude divided by this amplitude is equal to this amplitude divided by this amplitude. So that quantity remains constant. That quantity we are calling as logarithmic decrement. 2 delta and so on. A0 by A2 2 delta. A0 by A1 kadamma A0 by A2 A0 by A1 is equal to A1 by A2 is equal to A2 by అలా A3 మనం వేసుకుంటా ఇక్కడ ఏం వేసాడు A0 by A2 ఈ పవర్ 2 డెల్టా ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది అందుకనే ఇక్కడ 2 A0 by AN is equal to e power n delta. So the delta gives that delta is called as logarithmic decrement. So relaxation time ఇక్కడ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ పవర్ మనకేమైంది ఇదేమైందో చూడండి A0 by A1 is equal to A1 by A2 ఈ క్వాంటిటీ RT dash by 2m RT dash by 2m A0 by A1 is equal to RT dash by 2m that is equal to delta where delta is equal to ఏమైందమ్మా delta is equal to RT dash by tau dash by 2m ఇది మనం క్వాంటిటీ ఇది గుర్తుపెట్టుకోండి దీనిలో నెక్స్ట్ చూడండి రిలాక్సేషన్ టైం ఏమవుతుందో చూడండి టౌ డాష్ మనకి క్వాంటిటీ ఇదే కదా A1 A is equal to A0 e power minus RT by 2m sin omega t plus 5 sin omega t plus 5 1 అనుకుంటే అంటే 90 degrees కనుక అనుకుంటే ఇది కదా మనం ఫ్యాక్టర్ ఇది -1 ఎప్పుడు అవుతుందమ్మా -1 ఎప్పుడు అవుతుంది చెప్పండి -r t by 2m is equal to 1 ఎప్పుడు అవుతుంది is equal to 1 అవ్వాలి t ఏమవ్వాలి అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి t is equal to 2m by r అయింది ఇది క్రాస్ మల్టీ 2m అటు తీసుకెళ్ళాం టీని ఇటు ఉంచి r నటు తీసుకెళ్ళి సో t is equal to 2m by r t is equal to 2m by r అయితే దెన్ ఇదేమవుతుంది 1 by e ఏమవుతుందమ్మా ఈ వాల్యూ దట్ ఈస్ A0 by e 1 by e వాల్యూ ఎంతమ్మా 0.1 by e ఈ వాల్యూ ఉంది కదా దట్ 2.6238 ఉంది 1 by ఇదేంటి ఈ వాల్యూ 2.3268 1 by 2.368 వేస్తే మనకి 0.368 వస్తుంది సో ఈ టీని ఏమంటాం అంటే ఈ టీని రిలాక్సేషన్ టైం
ఏంటి ఈ టీని రిలాక్సేషన్ 2m/r ఈజ్ ఈక్వల్ టు రిలాక్సేషన్ టైం. అంటే ఏంటి చెప్పండి? ఏ నాట్ అనేది హై వాల్యూ, మనం వేవ్ ఫామ్ చూసాం కదా, ఇనీషియల్గా ఉండే ఏ నాట్ ఎలా ఇచ్చాడు? ఇది కదా ఇనీషియల్గా ఉండే, దీన్ని ఏమన్నాడు? ఏ నాట్ అన్నాడు. ఏ నాట్. దీని యాంప్లిట్యూడ్ ఏమన్నాడు? A1 అన్నాడు. సో ఇప్పుడు ఏ నాట్తో కంపేర్ చేస్తే A1 తగ్గిందా తగ్గలేదా? తగ్గిపోయింది. ఎంతకు తగ్గిపోయింది? 1/e టైమ్స్. 1/e is 0.368. So the time taken by the wave to reduce its amplitude 1/e times to its original value is called as relaxation time. What is relaxation time? Time taken by the wave in order to reduce its amplitude 1/e times to its original value. 1/e times. ఇదేమవుతుందమ్మా? A0/e కదా, ఒరిజినల్ వాల్యూ A0. టైం టేకెన్ బై ద వేవ్ to reduce its amplitude 1/e times its original value, that time is called as relaxation time. That time is called as relaxation time. So relaxation time అంటే అర్థమైంది కదా? టైం టేకెన్ బై ద వేవ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇట్స్ యాంప్లిట్యూడ్, ముందు ఎక్కువ ఉంటుంది, రెడ్యూస్ ఇట్స్ యాంప్లిట్యూడ్ 1/e times ఒరిజినల్ వాల్యూ ఈజ్ కాల్డ్ as రిలాక్సేషన్ టైం. సో రిలాక్సేషన్ టైమ్ అదే రిలాక్సేషన్ టైం. తర్వాత క్యూ ఫ్యాక్టర్. దట్ ఈస్ క్యూ. టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సైకిల్ తీసుకున్నాడు రా ఇక్కడ. టీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. యాంప్లిట్యూడ్ ఎనర్జీ ఈజ్ యాంప్లిట్యూడ్ స్క్వేర్. అందుకనే ఈ నాట్ రిలేషన్ ఏమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ e⁻−1 తీసుకుంది. ఇది టీ ఈజ్ ఈక్వల్ టు m/r. ఇందాక 2m/r కదా మనం తీసుకుంది, కదా. ఇప్పుడు ఎందుకు m/r తీసుకుంటున్నాడు అంటే హాఫ్ సైకిల్ తీసుకుంటున్నాడు. దట్ ఈస్ క్వాలిటీ ఫ్యాక్టర్. క్యూ వాల్యూ ఈజ్ ω' t. మనకి తెలిసిందే కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ω'. టీ వాల్యూ బదులు ఏం రాసుకున్నాడు? m/r. ω/tనే ఇది. క్యూ ఈజ్ ఈక్వల్ టు ω/t. Defined quality factor or Q value is ω/t. సో ω'. ω' అంటే మనకి తెలుసు కదమ్మా, S/m - r²/4m² హోల్ పవర్ హాఫ్. క్యూ వాల్యూ. డాంప్డ్ సిస్టమ్ ఆసిలేట్స్ ఇన్ ఎనర్జీ. ఇదేంటమ్మా? క్యూ వాల్యూ ఎనర్జీ రిక్వైర్డ్ బై ద వేవ్ ఇన్ ఆర్డర్ టు. ఎంత యూటిలైజ్ అయింది యాంప్లిట్యూడ్ ఎనర్జీ 1/e టైమ్స్ తీసుకురావడానికి? దట్ వాల్యూ ఈస్ కాల్డ్ as క్యూ వాల్యూ. What is Q value? What is Q factor? Amount of energy required by the wave in order to reduce the energy of the wave 1/e times its original energy. 1/e times its original energy. That energy is called as Q factor. ఇక్కడ Q జస్ట్ ω'. అమ్మ టీని హాఫ్ సైకిల్ తీసుకున్నాడు అంతే. Next, that is Q is equal to ω0m/r. That is 1/e times అని చెప్పాం కదా. సెట్ Q/2π తీసుకున్నాం. Q/2π ఏమవుతుందో చూడండి, ω0m/r into 2π. దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 2πf కదా. 2π న్యూ0. 2π క్యాన్సిల్ అయిపోయింది ఇది. సో µm. దట్ క్వాలిటీ ఫ్యాక్టర్ energy stored in a system by energy lost per cycle. Energy stored in a system divided by energy lost per cycle. Q factor ante. Then that value is ఏమవుతుంది? Q factor ఇంక్రీజ్ అవ్వాలంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి.
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో మీకు ఒకరోజు క్లాస్లో కూడా చెప్పాను, ఏమని చెప్పాను, క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఇంక్రీజ్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అని కూడా చెప్పాను. దట్ కాన్స్టెంట్ క్వాంటిటీ సప్లైడ్ ద Q is a constant implies that the ratio energy stored in a system by energy lost per cycle is quality factor. Quality factor ఎనర్జీ లాస్ట్ పర్ సైకిల్ తక్కువ ఉందనుకోండి, ఎనర్జీ లాస్ట్ పర్ సైకిల్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ లాస్ట్ పర్ సైకిల్ అంటే ఒకసారి చదివినప్పుడు ఎక్కువ గుర్తుండదు, రెండోసారి చదివినప్పుడు ఇంకా బెటర్గా గుర్తుంటుంది, లాస్ తక్కువ, నెక్స్ట్ టైం ఇంకా లాస్ తక్కువ, దెన్ ఆటోమేటికలీ క్వాలిటీ కెన్ బి ఇంక్రీజ్డ్. సో క్వాలిటీ కెన్ బి ఇంక్రీజ్డ్. ఇదమ్మా మనకి క్యూ ఫ్యాక్టర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సిస్టమ్ బై ఎనర్జీ లాస్ పర్ సైకిల్ ఈస్ Q/2π. ఇది ఎగ్జాంపుల్స్. ఇది మీకు సిలబస్ అమ్మా. డ్యాంపుల్లో మీకు ఎగ్జామ్లో షూర్ క్వశ్చన్లో డ్యాంపుడు కనుక 10 మార్కులకి అడిగితే ఇది షార్ట్ ఆన్సర్కి అడగడు. ఇన్ కేస్ ఫోర్స్డ్ ఆసిలేషన్ కానీ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ కానీ 10 మార్కుల క్వశ్చన్కి అడిగితే ఈ 3 కలిపి రిలాక్సేషన్ టైము, డాంపింగ్ ఫ్యాక్టర్, లాగరిథమిక్ డిక్రిమెంట్, క్యూ వాల్యూ 3 కలిపి మీకు 5 మార్కుల క్వశ్చన్ 100% షూర్గా అడుగుతాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, 3 చెప్పాను, 3 ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటండి అవి, సింపుల్ హార్మోనిక్, డ్యాంపుడ్ చెప్పాను, సింపుల్ హార్మోనిక్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, తర్వాత డ్యాంపుడ్ ఇవి నిన్న క్లాస్లో, ఈరోజు క్లాస్లో డ్యాంపుడ్ చెప్పాను, దీనికి క్యూ ఫ్యాక్టర్ వరకు చెప్పాను. రేపు నెక్స్ట్ కమింగ్ క్లాస్లో మీకు ఫోర్స్డ్ వైబ్రేషన్స్ చెప్తాను. ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ 100కి 100% ఎస్ఏ క్వశ్చన్. ఇన్ కేస్ డ్యాంపుడ్ ఎస్ఏ క్వశ్చన్ అడగకపోతే లాగరిథమిక్ డిక్రిమెంట్ అండ్ క్యూ ఫ్యాక్టర్, రిలాక్సేషన్ టైం 5 మార్క్స్కి షార్ట్ ఆన్సర్. సో ఇది మనం డ్యాంపుడ్ హార్మోనిక్ ఆసిలేటర్ అమ్మా. మీకు యాక్చువల్గా ఈరోజు నాకు మార్నింగ్